భయ్యా అది గామి కాదు భయ్యా, డిజాస్టర్ సునామీ. నిజం చెప్పాలనుకుంటే సినిమా అట్టర్ ఫ్లాప్ భయ్యా, ఎవ్వడికి నచ్చలేదు, ఏమీ బాగోలేదు. అసలు సినిమా ఎందుకు తీసారో నాకు కూడా అర్థం కావట్లేదు భయ్యా. అంటే మాకు హిమాచల్ ఇప్పుడు చూడలేదు, మంచుకొండలో కొంచెం సినిమా త్రూ చూపించినట్టుంది. నిజంగా పెట్టిన డబ్బులకి న్యాయం జరగలేదు. సినిమాలో పెద్ద ఏం లేదు. చాందినీ చౌదరి ఎందుకు వచ్చిందో కూడా ఆమెకే తెలియదు. సినిమాలో క్యారెక్టర్ లెస్ అనమాట. అసలు ఏం లేదు, ఒక స్క్రీన్ ప్లే లేదు, ఒక డైరెక్షన్ లేదు. బీజిఎం కొంచెం బాగుంది. విశ్వక్సేన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో విశ్వక్సేన్ని కొత్త గెటప్లో చూడడం మాత్రమే నచ్చుతుంది. అంత మించి ఇంకా సినిమా ఏం లేదు. సినిమా ఫ్లాపు, గామి సినిమా ఫ్లాపు. 6 సంవత్సరాలు కష్టపడి తీసిన, 10 సంవత్సరాలు కష్టపడి తీసిన ఫ్లాప్ సినిమాని ఇప్పుడు ఫ్లాపే అంటారు భయ్య. ఇంకొకటి మా పేర్లు చెప్పి మా పేర్లు చెప్పి డబ్బులు తీసుకొని పాజిటివ్ చెప్పేస్తానని చెప్తున్నారంట రివ్యూవర్స్కి. అర్థమైందా? మాకు ఎవడు ₹1 ఇవ్వలేదు, మేము ఎవరి దగ్గర తీసుకోలేదు. మేము సినిమా చూసాం, వచ్చి రివ్యూ చెప్తున్నాం అంతే. ఇప్పటికైనా కొంచెం చూసి వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది. అసలు ఏం లేదన్న. మీరు చూసారా సినిమా? చూడలేను. ఇంక నేను మీకు ఎలా చెప్తే ఎలా అవుతుందన్నా. అది ఓకే చెప్తామన్నా. స్టార్టింగ్ అన్న సినిమా చిన్నప్పటికి వెళ్ళిపోద్ది, సడన్గా పెద్దప్పటికి వచ్చేది, మళ్ళీ సడన్గా ఇక్కడికి వచ్చేది భయ్య. ఎటు వచ్చేస్తుందో ఎవరికి తెలియదు. స్టార్టింగ్ ఒక అమ్మాయిని ఇలా చూపిస్తారు, ఒక చిన్న పాపని. తర్వాత ఒక అబ్బాయిని ఇలా చూపిస్తాడు, తర్వాత ఇలా హీరోయిన్ చూపిస్తారు. ముగ్గురు ఒకటే అనమాట. అబ్బాయి కింద మారాడు. అర్థమైందా? అంటే గెయిన్ చేశారు సినిమాలోని. కాబట్టి ఒకటే చెప్తాను, సినిమా ఫ్లాప్. డబ్బులు పెట్టుకుని ఎవడో చూడక్కర్లేదు. ఓటీటీ వాడు వెయిట్ చేయండి. అంతా కావాలితే మూవీ రీల్స్ నైట్కి వచ్చేది, సినిమా చూసుకొని తప్ప వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ భయ్య. అండ్ మీరు ఇటువంటి అడిగి నన్ను మళ్ళీ మీ టైంను వృధా చేసుకోవద్దు. సినిమా ఫ్లాప్ అంతే. థ్యాంక్ యూ. ఆ మూవీ రీల్స్లో కూడా హెడ్సెట్ పెట్టుకొని చూడండి, కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్, బెటర్ ఫ్యూచర్. ఏం పరిస్థితి ఓపెనే ఉందన్న, ఉన్నమాట చెప్తున్నాను. ఎక్స్పెరిమెంటల్ సినిమా ఎక్స్పెరిమెంట్ చేశారు. నువ్వు అన్నది కరెక్టే, ఎక్స్పెరిమెంట్ చేశారు కానీ ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అవ్వలేదు. చాలా హైప్ ఇచ్చారు. గర్వపడే సినిమా అంటే ఎటువంటి గర్వపడే సినిమా? గర్వపడే సినిమా అంటే ఒక రాజమౌళి తీసిండు, ఆస్కార్ వచ్చింది, అది ఒక గర్వపడే సినిమా. అర్థమైపోతాను. నేను ప్రేమలోనే వచ్చింది, చూడొచ్చు, మంచి ఎంటర్టైన్మెంట్, దానికి చెప్పుకోవచ్చు, అదొక గర్వపడే సినిమా. ఏముందండి ఈ సినిమాలో నాకు అర్థం కాక అడుగుతాను. సినిమా గామి సినిమా మళ్ళీ చెప్తాను, అట్టర్ ఫ్లాప్ మూవీ అండి. నిజంగా ఏం బాగాలేదు, మొత్తం డిజాస్టర్ సినిమా. ఒక విశ్వక్సేన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో విశ్వక్సేన్ ఈ గెటప్లో చూసినందుకు వాళ్ళు మాత్రం ఇష్టపడతారు.